ఎస్ ట్రేడర్స్, ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూడండి. మన ఫిబొనాసి లెవెల్స్ తర్వాత ఎలా ఉంటున్నాయో రోజు చూస్తున్నారు కదా. మా సెప్టెంబర్ మొత్తం ఫుల్ సక్సెస్ అయింది మన లెవెల్స్ ద్వారా. మన లెవెల్స్ని ఎగ్జాక్ట్గా ఎలా రీచ్ చేసిందో వన్ బై వన్. అలాగే ఈ మంత్ ఈరోజు వీక్ స్టార్ట్ మంత్లో ఆల్రెడీ 2 days అయిపోయింది. కాకపోతే ఆ 2 days లాస్ట్ వీక్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు వీక్ స్టార్ట్ అనమాట. ఈ రోజు నుంచి సిక్స్త్ సెవెంత్ కదా ఈరోజు, సిక్స్త్ సిక్స్త్ అక్టోబరు. ఓకే, ఈ 6th అక్టోబర్ నుంచి ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. చూడండి, దానికి సపోర్ట్గా ఇప్పుడు ఇంకొక లెవెల్ ఎక్స్ట్రా వెళ్దాం మనం ఈ రోజు నుంచి. ఏంటి ఆ లెవెల్ అంటే ఎగ్జాక్ట్గా మనకు సప్లై అండ్ డిమాండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు సప్లై ఉంది, డిమాండ్ ఉంది, అది చూసుకుందాం. అయితే ఈరోజు ఈ మంత్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ నేను ఏమనుకుంటున్నా అంటే ఆల్ టైమ్ హై క్రియేట్ చేస్తుందేమో అనుకుంటున్నాను. ఈ మంత్ నుంచి స్టార్టెడ్, ఇక్కడ నుంచి ఇంకా ఈ రోజు నుంచి ఈ మంత్లో కావచ్చు, నెక్స్ట్ మంత్లో కావచ్చు, ఆల్ టైమ్ హై బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇది బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఒక డిమాండ్ క్రియేట్ చేసింది, ఇక్కడ ఒక సప్లై క్రియేట్ చేసింది. అంతకుముందు ఈ సప్లై నుంచి కిందికి వచ్చింది, ఇక్కడ డిమాండ్ క్రియేట్ చేసింది, డిమాండ్ నుంచి మళ్ళీ సప్లై వరకు వెళ్ళింది, ఎగ్జాక్ట్గా మళ్ళీ డ్రాప్ వచ్చింది. ఇక్కడ ఇంకొక డిమాండ్ క్రియేట్ చేసింది, ఈ డిమాండ్ క్రియేట్ చేసి ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే సప్లైకి వరకు వచ్చింది. ఇప్పుడు మంత్ స్టార్ట్ అవుతుంది కనుక, ఈరోజు వీక్ స్టార్ట్ అవుతుంది కనుక ఈ సప్లైని డిమాండ్ చేసి పైకి వెళ్తేనే మళ్ళీ అప్ సైడ్ చూడాలి. అది ఏంటి లెవెల్ అంటే ఇది 55,608, 56,156 ఈ మధ్యలో ఉన్నంత వరకు మనం ఎటువంటి ట్రేడ్ చేయొద్దు. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చి ఈ విధంగా ఒక రెడ్ క్యాండిల్ కింద డేలో కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితేనే మళ్ళీ నెక్స్ట్ ఈ డిమాండ్ వరకు వచ్చి రీటెస్ట్ చేసుకొని పైకి వెళ్ళాలి. లేదు అంటే ఈ సప్లైని మొత్తం బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఇది ఒకటి ఉందన్నమాట. మళ్ళీ అంటే ఈ రేంజ్ ఇంత ఎందుకు వచ్చింది అంటే వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక క్యాండిల్ లోపు ఒక ఒక గ్రీన్ క్యాండిల్ లోపు మనకి ఇక్కడ ఎన్ని క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి చూడండి. 1 2 3 క్యాండిల్స్ క్లోజ్ అయిన తర్వాత కింద క్లోజ్ అయింది. క్లోజ్ అయిన వెంటనే మనకు డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ క్యాండిల్, ఇది రెడ్ క్యాండిల్, ఇది August 29. ఈ రెడ్ క్యాండిల్ లోపు మళ్ళీ 1 2 3 క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత పైన ఒకటి బ్రేక్ అయింది, రీటెస్ట్ చేసుకుంది, మిడిల్ ఆఫ్ మళ్ళీ సప్లై వరకు వెళ్ళిపోయింది. ఇది మన కాన్సెప్ట్. మనం ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే మనం ఎంట్రీ పాయింట్లో చెప్పుకున్నాం కదా వీడియోస్. ఎంట్రీ పాయింట్ అంటే ఒక క్యాండిల్ లోపల ఎక్కువ క్యాండిల్స్ క్రియేట్ అయితే అది డిమాండ్ అండ్ సప్లైగా తీసుకోవాలి. అది ఏరియాని బట్టి అప్ సైడ్లో వెళ్ళే మార్కెట్ని అయితే డౌన్ సైడ్ చూడాలి, డౌన్ సైడ్లో వెళ్ళే మార్కెట్ని అయితే అప్ సైడ్ చూడాలి. డౌన్ సైడ్ క్రియేట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ అప్ సైడ్ చూడాలి. ఒకవేళ అదే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఏదైనా సప్లై క్రియేట్ చేస్తుందా చూసుకుంటే అక్కడ నుంచి డౌన్ సైడ్ చూడాలి. అంటే ఇక్కడ డిమాండ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ పైకి వెళ్ళింది, కానీ ఇక్కడ ఎక్కడ క్రియేట్ చేయలేదు చూడండి. 1 క్యాండిల్ లోపు ఎక్కడైనా ఫామ్ అయ్యాయా? కాలేదు. ఇక్కడ అయింది, ఇక్కడ ఒక క్యాండిల్ అయింది, కానీ ఇంకొక క్యాండిల్ అయి ఉంటే బాగుండేది. ఇక్కడ ఇంకొక సప్లై క్రియేట్ చేసింది అనుకోవచ్చు. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్ తీసుకొని మళ్ళీ డౌన్ వచ్చే ప్లాన్ అవుతుంది అనుకోవచ్చు, కానీ కాలేదు. డౌన్ వచ్చిన తర్వాత మనకి ఒక డిమాండ్ క్రియేట్ చేసింది, ఇది మంచి డిమాండ్. ఈ డిమాండ్ తర్వాత మంచి బ్రేక్ కూడా చాలా స్ట్రాంగ్గా బ్రేక్ ఇచ్చింది చూడండి. అందుకే ఈరోజు ఒకవేళ పైన బ్రేక్ అయ్యి ఇక్కడ ఒక డోజీ పడ్డా, రెడ్ క్యాండిల్ పడ్డా, ఆ తర్వాత రేపు గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు ఈరోజే ఒక స్ట్రాంగ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ కానీ దీనిపైన బ్రేక్ అయితే మాత్రం ఈ వీక్లో అంటే ఈరోజు 1 డేలో ఉంది కనుక ఈ డేలో ఈ సప్లైని దాదాపుగా మొత్తం బ్రేక్ చేస్తే అంటే ఎన్ని పాయింట్లు, దాదాపుగా ఇక్కడ నుంచి ఇక్కడికి 500 పాయింట్స్, ఈరోజు 530 పాయింట్స్ పైన బ్రేక్ ఇచ్చి ఈ సప్లై పైన క్లోజ్ అయితేనే మనకు నెక్స్ట్ ఈ సప్లై వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు ఒకవేళ చిన్న చిన్న క్యాండిల్స్ పడ్డా ఇది బ్రేక్ కావాలి ఖచ్చితంగా. ఇలా ఈ స్ట్రాంగ్ క్యాండిల్ పడాలన్నమాట. ఒకవేళ స్ట్రాంగ్ క్యాండిల్ పడకుండా ఇక్కడ ఏమైనా మిడిల్ ఆఫ్ నుంచి మళ్ళీ రెడ్ క్యాండిల్ వచ్చి కింద పడితే మాత్రం మళ్ళీ ఈ డిమాండ్ దగ్గర మనం అప్ సైడ్ చూడాలి ఖచ్చితంగా.
అప్పుడు ఇది దీని పైన బ్రేక్ అయితే ఒకవేళ ఇది మనకు గ్రీన్‌లోకి వెళ్ళిపోతది. గ్రీన్‌లోకి ఎందుకు వెళ్ళిపోతదంటే సపోర్ట్‌గా చేంజ్ అవుతది గనుక. ఇప్పుడు ప్రెజెంట్ మనకు సప్లైగానే ఉంటుంది. ఓకే. ఇది గమనించండి. గమనిస్తే మీకు గూడా అర్థమవుతుంది. ఈరోజు నుంచి ఈ రకంగా తీసుకుందాం లెవెల్స్ పర్ఫెక్ట్‌గా ఉంటాయి ఇవి గూడా. అంటే అవి గూడా వర్కౌట్ అయితాయి. అది ఇప్పుడు ఒకసారి నిఫ్టీలో జూడండి. నిఫ్టీలో మనకు సెప్టెంబర్ టోటల్ మొత్తంగా మనం ఏదైతే చెప్పుకున్నామో అప్ సైడ్ ఉన్న సపోర్ట్ ఏది ఆహ్, బ్లూ లైన్ సపోర్ట్ వరకు వెళ్తుందని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్‌గా వెళ్ళింది. మళ్ళీ డౌన్ వచ్చేసింది. అక్కడి నుంచే మిడిల్ ఆఫ్ పాయింట్ వరకు వచ్చింది. మిడిల్ ఆఫ్ పాయింట్ నుంచి మళ్ళీ పైకి బ్రేక్ ఇచ్చింది. పైకి బ్రేక్ ఇచ్చిన తర్వాత ఆహ్, ప్రెజెంట్ ఈరోజు అక్టోబర్‌కొచ్చేసింది. అక్టోబర్‌కొచ్చిన తర్వాత చేంజ్ అయ్యాయి లెవెల్స్. ఒకసారి చూడండి. చేంజ్ అయిన లెవెల్స్ కూడా చూడండి. చేంజ్ అయ్యాయి. ఓకే. ఇది చెప్తాను. ఇది కూడా ఉంది. చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనము లాస్ట్ వీక్ ఇదే కదా! సెప్టెంబర్ లాస్ట్ వీక్‌కి హైలోకి ఏసుకున్నాము. ఆ తర్వాత అప్ సైడ్ వెళ్ళేదానికి సపోర్ట్ ఇది. డౌన్ సైడ్ రావడానికి, డౌన్ సైడ్ వెళ్ళేదానికి సపోర్ట్ ఇది. అప్ సైడ్ వెళ్ళడానికి. ఓకే. ఇప్పుడు మళ్ళీ డేలోకెళ్తున్నాను డైరెక్టు. ఇప్పుడు 1 అవర్ 15 మినిట్స్ అవసరం లేదింకా. చాలా క్లియర్‌గా మనం చెప్పుకుంటున్నాం గనుక, ఎక్కడి వరకెళ్తే కిందికొస్తుంది, ఎక్కడి వరకెళ్తే పైకెళ్తుందనేది మనకు కావాల్సిన విషయం. ఇప్పుడు ప్రెజెంట్ మనకు ఈ వీక్ హై పాయింట్ ఇదే కదా! దీని పైన బ్రేక్ అయితే గనక మనకు నెక్స్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. 25,100 ఆ తర్వాత టార్గెట్ 25,417 ఓకే. ఇది డైరెక్ట్‌గా వెళ్తుందా ఇక్కడికి అంటే చూడండి వెళ్ళాలి. ఎందుకెళ్ళాలంటే డైరెక్ట్‌గా డ్రాప్ అయింది ఇక్కడి నుంచి. ఓకే. డ్రాప్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎక్కడ సప్లై క్రియేట్ చేయలేదు. నెక్స్ట్ సప్లై కాకపోతే ఇక్కడ డిమాండ్ కూడా క్రియేట్ చేయలేదు. ఇది ఓల్డ్ డిమాండే వర్కౌట్ అవుతుంది. ఇది చూడండి ఒకసారి. ఇది డిమాండ్‌గా ఉంది ఇప్పుడు. ఎందుకు డిమాండ్‌గా ఉందంటే ఇది రెడ్ క్యాండిల్ కదా! దీని లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. స్ట్రాంగ్ క్లోజ్ ఇచ్చింది అప్ సైడ్. కానీ ఈ క్యాండిలే క్లోజ్ ఇచ్చుంటే సెప్టెంబర్ థర్డ్ క్యాండిలే పైన క్లోజ్ ఇచ్చుంటే మాత్రం ఇక్కడి నుంచి బాగా బౌన్స్ అయ్యేది అప్ సైడ్. అదే అదే బ్యాంక్ నిఫ్టీలో మాత్రం స్ట్రాంగ్‌గా బౌన్స్ ఇచ్చింది. అందుకే ఆల్ టైమ్ హై బ్రేక్ అయితుందేమో అని చెప్పుకున్నాము. దాని గురించి మళ్ళీ ఒకసారి చూద్దాము. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక డిమాండ్ క్రియేట్ చేసింది. డిమాండ్‌ని టచ్ చేసి అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంది. అప్ సైడ్ ఎళ్ళే ఎంతవరకు ఛాన్స్ ఉందంటే ఇక్కడ మనకి ఒక సప్లై ఉంది. ఒకసారి చూడండి ఇది. ఇక్కడ 2 క్యాండిల్స్ లోపు క్లోజ్ అయిన సప్లై ఉంది. ఈ సప్లై వరకే వచ్చి మళ్ళీ డ్రాప్ అయింది చూడండి. కాకపోతే ఇక్కడ మనకి ఏం చేసిందంటే చూడండి ఇక్కడ డిమాండ్ క్రియేట్ చేయలేదు. దీనిలో కింద క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ క్లోజ్ అయింది లోపల. కానీ ఈ క్యాండిల్ మళ్ళీ దీని లోపల క్లోజ్ అయ్యుంటే బాగుండేది. దేని లోపల? ఈ రెడ్ క్యాండిల్ లోపల. ఒకసారి చూడండి ఇది. ఇది. ఆ! ఇగో ఈ లైన్ పైననే మనకి ఈ క్యాండిల్ గూడా క్లోజ్ అయ్యుంటే బాగుండేది. ఏ క్యాండిలు? సెప్టెంబర్ 30 క్యాండిల్. పైన క్లోజ్ అయ్యుంటే మంచి డిమాండ్ క్రియేట్ అయ్యేది. ఆ తర్వాత ఈ సప్లైని గూడా మనం బ్రేక్ చేస్తుందనేది ఆలోచించేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదు. ఒకవేళ ఇక్కడి వరకెళ్తే మళ్ళీ కిందికి రావచ్చు. లేదంటే డైరెక్ట్ బ్రేక్ అయితే తప్ప మళ్ళీ ఇప్పుడు ఎల్దాకైతే బ్యాంక్ నిఫ్టీలో ఎలా చెప్పుకున్నామో ఇది బ్రేక్ అయితేనే మళ్ళీ మనకు ఇది గూడా నెక్స్ట్ ఉన్న సిట్యుయేషన్ అంటే ఇక్కడ ఎక్కడ ఉంది మనకేమన్నా సప్లై ఒకసారి చూద్దాం అది. అది లైవ్‌లోనే చూద్దాం. ఇక్కడ సప్లై గూడా లేదెక్కడ. కనుక ఇది గూడా బ్రేక్ అయితే ఆల్ టైమ్ హై బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉండాలి. ఈ సప్లై తర్వాత. అంటే ఇప్పుడు మనకు నిఫ్టీలో ఒక సప్లై మాత్రమే ఉంది. ఈ సప్లై బ్రేక్ అయితే మాత్రం అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ చూద్దాం అది ఎంత టైం పడుతుందనేది మనం చెప్పలేము. ఈ మంత్‌లో అవుతుందా అంటే అంత గ్యారంటీ ఇవ్వలేము. అంత స్పీడ్‌గా అప్ మూవ్‌మెంట్ ఎంత ఉండాలి? ఇక్కడ నుంచి చూద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి దాదాపుగా 650 పాయింట్స్ అబోవ్ మనకు క్లోజ్ అయితే ఆ తర్వాత పైకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 650 పాయింట్స్ అంటే దాదాపుగా 1, 2 వీక్స్ పట్టొచ్చు. చెప్పలేము ఒకవేళ 1 వీక్ ఈ వీక్‌లో పైన క్లోజ్ అయినా గూడా మనకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఈ ఇది అనాలిసిస్ మనం న్యూ స్టైల్ మనది. ఇది గమనించండి ఇది గూడా. ఎందుకంటే మనకు లెవెల్స్ గూడా ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళే లెవెల్స్ ఇవి. ఇవి మంత్లీ మొత్తానికండి. ఈ డాటెడ్ లెవెల్స్ మంత్లీ మొత్తానికి. ఈ మంత్లీ మొత్తానికొచ్చే లెవెల్స్‌ను మీరు గూడా గమనించండి. లాస్ట్ వీక్ సెప్టెంబర్ సక్సెస్ అయింది. చాలా రోజుల నుంచి మనకి లెవెల్స్ పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయితున్నాయి. మీరు గమనించండి. ఎంట్రీలు తీసుకోవడానికి గూడా ట్రై జేయొచ్చు. నేను ఈ మంత్లీ లెవెల్ చెప్పే లెవెల్స్ ఒకసారి లెవెల్ తీసుకున్న తర్వాత
టోటల్‌గా ఒక 1, 2 వీక్స్ మనం వెయిట్ చేయొచ్చు. కాకపోతే నెక్స్ట్ ఎక్స్‌పైరీ రోజు యూజ్ చేయాలి. ఇప్పుడు ఇది ఈ ఎక్స్‌పైరీ నెక్స్ట్ ఉంది గదా! రేపటిది తీసుకోవద్దు. నెక్స్ట్ 20ది తీసుకోవాలి. 20 గాని ఎప్పుడుంది? ఒకసారి నేను తీసి పెట్టుకున్నాను చూడండి చూపిస్తాను. అది గూడా. ఇది చూడండి. ఈ ఎక్స్‌పైరీ ఎప్పటిది ఇది? ఇది 7ది ఉంది. ఓకే. ఈ 7 అంటే రేపు. ఇది గాకుండా ఇందులో మన ఒక డిమాండ్ క్రియేట్ చేసింది చూడండి. ఈ 7లో ఇది ఎందుకు తీసి పెట్టుకున్నా అంటే ఇదే రీజన్. దీనిపైన గనుక 74 పైన గనుక మనకి ఈరోజు గ్రీన్ క్యాండిల్ పడితే నేను గ్రీన్ క్యాండిల్ అంటే ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ మళ్ళీ 33కి స్టాప్ లాస్ కొట్టేసుకొని వెళ్ళాలి పైకి. వెళ్ళిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవచ్చు పైకి. ఆ తర్వాత 33 కింద కొద్దిగా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఈ పిఈ చూడండి. ఈ పిఈ కూడా రేపటిదే ఉందా? రేపటిదే ఉంది. రేపటిది ఎక్స్‌పైరీ ఉంది. ఒకవేళ ఈ పిఈ ఇక్కడ స్టాప్ లాస్ కొట్టి ఎక్కడ 34 కింద స్టాప్ లాస్ కొట్టేసి పైకెళ్తే మాత్రం నేను ఎంట్రీ తీసుకుంటాను. ఒక 5 పాయింట్స్, 10 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టి వదిలేస్తాను. మళ్ళీ ఎంతవరకు వెళ్తుందంటే ఫస్ట్ టార్గెట్ ఇదవుతుంది 119. ఆ తర్వాత 119 దగ్గర తర్వాత ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూసి నెక్స్ట్ ఈ టార్గెట్ వరకు వెయిట్ చేస్తాను 252. ఒకవేళ ఇంతవరకు వెళ్తుందా డౌన్ సైడ్ అంటే అప్పుడు ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ అప్ సైడ్ వెళ్తుందని చెప్పుకున్నాం కనుక అప్ సైడ్ మార్కెట్లో సిఈలో చూస్తాను నేను. ఈ సిఈలో ఇక్కడి వరకు వచ్చేంత వరకు చూస్తాను. ఒకవేళ మార్కెట్ ఇక్కడికెళ్ళి మళ్ళా డౌన్ పెర్ఫార్మెన్స్ ఏమైనా ఇస్తుందో చూసిన తర్వాత మనం పీఈలో ఎంట్రీ తీసుకోవాలి. అదే అన్నట్టు ఇప్పుడు స్పాట్ చార్ట్‌కు మనకు మనం ప్రీమియం చార్ట్‌లో చూస్తే కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. అందుకే వీటిని వివరించలేం. వివరిస్తే దీని గురించి మాత్రమే వివరించుకోవాలి టోటల్‌గా. అప్పుడు బిగినర్స్‌కు అర్థమవుతుంది. ఎంట్రీ ఎలా తీసుకోవాలనేది మాత్రం కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. అందుకే చాలామంది 95% ఫెయిల్ అయ్యేది అదే అనమాట. పైకెళ్తుందా తెలవదు, కిందికెళ్తుందా తెలవక మనం ఎంట్రీ ఏదో ఒక ప్రీమియంలో దుంకడం వల్ల అది మనం తీసుకున్న తర్వాత ఆహ్, కిందికి మీదికెళ్ళిపోతుందనమాట. కిందికెళ్ళిపోయిన తర్వాత మనం స్టాప్ లాస్ కొట్టేసి మళ్ళీ పైకెళ్ళిపోతది. అదే అనమాట. సరైన ఎంట్రీ లేకపోతే చాలా మైండ్ కన్‌ఫ్యూజ్ అయిపోతది. నెక్స్ట్ ఎంట్రీ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతామనమాట. ఒక ఎంట్రీ ఫెయిల్ అయిపోయిన తర్వాత అలా కొన్ని ఎంట్రీలు ఫెయిల్ అయిన తర్వాతనే మనం సక్సెస్ అయితాం. సరే ఎవరైనా అంతే. ఓకే. ఈ ఫార్మాట్‌ని గమనించండి మనం తీసుకుంటున్న ఈ ఫార్మాటు సప్లై అండ్ డిమాండ్ మనం ఎలా తీసుకుంటాము. ఈ వీక్ నుంచి ఈ సప్లై డిమాండ్స్ కూడా మనకు వర్కౌట్ అవుతాయి 100% పర్ఫెక్ట్‌గా. చూడండి. ఓకే. ఇదే రకంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అన్నీ ఉన్నాయి గదా! ఇండెక్స్‌లలో వర్కౌట్ అవుతుంది. మీరు గూడా తీసుకోవడానికి ప్రయత్నం జేయండి. మీకు ఈ వీడియో ఏ విధంగా వర్కౌట్ అయినా యూజ్‌ఫుల్ అవుతుందనుకున్న ఒక లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ జేయండి. థాంక్ యూ.